స్వాతంత్ర భారతదేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని నినదిస్తూ ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో 300 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు సుమారు 800 మంది విద్యార్థులతో ర్యాలీ సాగింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జ్యోతుల రాంబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను నేటి యువత కొనసాగించాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తి, రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిహెచ్ లోవరాసు, ఎం గంగసూరిబాబు, నగర నాయకులు బి గమనివేలు, సత్యం పగడాల, మణికంఠ, జ్యోతి, గాయత్రి, బ్లెస్సి, స్వామి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుండి కొనసాగించుకోవాల్సింది. కాకినాడ జిల్లా డిఐఓ డాక్టర్ జ్యోతుల రాంబాబు ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, స్వర్ణ భారతదేశ లక్ష్యంగా ఈరోజు ఆగస్టు 13 నుంచి 15 వరకు మన యొక్క జాతి ఉన్నతికి అనుగుణంగా దేశ సర్వోగాదికి పాటుపడేలాగా మన ఆగస్టు 15 ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనకి ఈరోజు విద్యార్థులతో, ఇంటర్మీడియట్ విద్యార్థులతో ర్యాలీ ఏర్పాటు చేసాము. వీటిలో భాగంగా దేశం అత్యున్నతంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో అందరూ మంచి పేద విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించాలని, అందరూ కూడా ఉచిత విద్యను అందరూ సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ కాకినాడలో భాగంగా అందరూ కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్రాన్ని మనం అందరూ ఘనంగా జరుపుకుంటూ దేశ సర్వోగతిని, జాతీయ సమైక్యతను కాపాడుతూ కోరుకుంటూ జై హింద్. ఈరోజు 80వ స్వతంత్ర వేడుకల సందర్భంగా ఈరోజు కాకినాడ నగరంలో 300 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సుమారు 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు విద్యార్థుల్లో స్వతంత్ర సమర యోధులు ఎవరైతే భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్, ఇలాంటి మహనీయులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ మహనీయుల యొక్క త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి కృషులు ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి తెలిసేటట్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులని ఈ రోజు స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాల ద్వారా ఈ రోజు ఈ దేశంలో స్వతంత్రంగా ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే తిరిగేటువంటి స్వేచ్ఛను మాకు ఇచ్చినటువంటి అమరవీరులని మేము స్మరించుకుంటూ ఉన్నాం. ఏదైతే ఈ రోజు భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాలు నియమించాలని, స్వతంత్ర సమర యోధుల కోసం తెలియచేయాలని కోరుకుంటూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో 300 అడుగుల భారీ జాతీయ జెండాని 500 మంది పైగా విద్యార్థులతోటి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బాలచెరువు వరకు భారత రాజ్యాంగాన్ని కాపాడండి, స్వతంత్ర భారతాన్ని కాపాడనే నినాదంతో ఈ రోజు భారీ ర్యాలీ ఎస్ఎఫ్ఐ గా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది అంటే, ఏదైతే 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని బ్రిటిష్ వాడు దోచుకుని తిని ఇక్కడున్న సంపదని, ఖనిజాలు మొత్తం అన్నిటి కూడా బ్రిటిష్ వాడు ఏదైతే ఇంగ్లాండ్ తరలించిపోయారో వాళ్ళ నుంచి స్వేచ్ఛ సమానత్వం కోసం అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ఆమె అనేక సంవత్సరాల అమరవీరుల త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వతంత్ర భారతదేశం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహించకపోతా ఉన్నాం. ఈ వేడుకల సందర్భంగా మేము కోరేది అంటే, ఈ దేశంలో నేటికి పూర్తి స్థాయిలో సమాన అవకాశాలు ఉండలేదు, సమాన స్వేచ్ఛ ఉండలేదు. స్వతంత్ర భారతదేశంలో నేటికి అందనే దాక్షిగా ఈ రోజు విద్య ఉంటుంది. విద్య మొత్తం కార్పొరేట్ కమందస్తాల మధ్యలో నలిగిపోతా ఉంది. ఏదైతే పేద మధ్య విద్యార్థులు అందరికీ కూడా ఉచితమైన విద్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి. చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఎటువంటి అందరికీ సమాన అవకాశాలు సమానత్వం కావాలని
భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.